నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన. అసలు ఈ సాంగ్ మీద నేను చాలా ట్రిప్ అవుతున్నా ఈ మధ్య. అంటే ఒక్కసారి ఈ మీనింగ్ అర్థం చేసుకున్నట్టయితే, అంటే నాకు అర్థమైన విధంగా నేను చెప్తా. నరుడి బ్రతుకు నటన అంటే మనం అందరం దేవుడు క్రియేట్ చేసిన మనుషులం, అండ్ వీ ఆల్ ఆర్ జస్ట్ అన్ యాక్టర్స్ ఇన్ ఇట్. మనం దేవుడు సృష్టించిన పాత్రలు కదా. ఈశ్వరుడి తలపు ఘటన అంటే దేవుడు అనుకుంటే ఒక్క స్నాప్లో, ఒక ఘటన, ఒక మూమెంట్లో మనల్ని పైకి తీసుకెళ్ళిపోవచ్చు. అంటే మనల్ని హీ కెన్ టేక్ అస్ అవే ఫ్రమ్ ఎర్త్ కదా. ఈ రెంటి నట్ట నడుమ అంటే మనం బ్రతకడానికి, మనం చనిపోవడానికి ఇట్స్ జస్ట్ అ మూమెంట్, ఇట్ జస్ట్ టేక్స్ అ మూమెంట్. ఆ మూమెంట్ ఎప్పుడైనా రావచ్చు, అది ఇప్పుడైనా కావచ్చు కదా. ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన. నువ్వు ఎప్పుడుంటావో ఎప్పుడు పోతావో తెలియదు, మరి ఎందుకు మనిషి నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? నీ ప్రజెంట్ గురించి, నీ ఫ్యూచర్ గురించి. ప్రజెంట్ గురించి ఆలోచించాలి, కానీ నీ ఫ్యూచర్ ఏమవుతుందో, నీ పాస్ట్ ఏమైందో, ప్రతి దాని గురించి కూడా నువ్వు ఓవర్ థింకింగ్ అయినా కానీ ఎందుకంత స్ట్రెస్ పెడుతున్నావు నీ బ్రెయిన్ని అని అన్నాడు. అసలు ఎంత బాగున్నాయి. వేటూరి సుందర రామమూర్తి గారు ఈ లిరిక్స్ని రాశారు. బ్యూటిఫుల్లీ రిటర్న్. అసలు దీని తర్వాత కూడా ఇంకో లైన్ ఉంటుంది, తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా. అంటే ఓ మనిషి, అసలు నీకు తెలుసా, ఈ ఫ్యాక్ట్ తెలుసా, తెలియదా? తెలిసినా కానీ నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు ఈ ఫ్యాక్ట్ని. లైక్ నువ్వు ప్రజెంట్లో లివ్ చేయకుండా ఎప్పుడు ఎందుకు అట్లా ఆలోచిస్తూ ఉన్నావు? నీ మైండ్ని ఎందుకు నువ్వు స్ట్రెస్ చేసుకుంటూ ఉన్నావు? దీని తర్వాత కూడా ఇంకొక లైన్ ఉంటుంది, తెలిసి తెలియని వయసి వరసా. అంటే ఈ లైన్ నేను అర్థం చేసుకున్నంత వరకు ఏజ్ బట్టి మెచ్యూరిటీ పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను 20sలో ఉన్నా, కొంతమంది 30sలో ఉంటారు, కొంతమంది 40sలో ఉంటారు. సో తెలిసి తెలియని ఏజ్లో ఉన్నావేమో, ఈ ఫ్యాక్ట్ నువ్వు గమనించలేకపోతున్నావు అని ఉంది. అసలు ఎంత బాగున్నాయి లిరిక్స్. ఈ పాట ఉన్నంత ఈజీ కాదు లైఫ్, దట్ లివింగ్ ఎట్ ద కరెంట్ మూమెంట్, నాట్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ ఆర్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఐ వాస్ టాకింగ్ టు అ ఫ్రెండ్ ఆల్సో. రీసెంట్గానే ఫ్రెండ్ గురించి ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అనుకుంటుండే, అరే మనం ప్రజెంట్లో ఉందాం అని అనుకుంటాం కానీ ఇట్స్ నాట్ దట్ సింపుల్ ఆర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ నాట్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్ గురించి థింక్ చేయాలి. బట్ యాజ్ వెల్ యాజ్ బీయింగ్ ఎట్ ప్రజెంట్ మూమెంట్ ఇస్ హార్డ్. బట్ ఏజ్ కొద్దీ మనకి అర్థమవుతూ ఉంటుంది హౌ టు ఇది రైట్గా మనం ఎట్లా చేసుకోవాలి అన్నది. బై ఏజ్ విల్ లెర్న్. యా, I just wanted to share it, so I started off my vlog with this. Hi, hello, you're watching Bhargavi with Bhargavi here to create some alalu. Ee roju na plans endi ante it's 3 o'clock right now. సో ఐ కేమ్ టు ద లైబ్రరీ. యాక్చువల్లీ లైబ్రరీ కొంచెం దూరంలో ఉంది, బట్ నేను లైబ్రరీ కంటే ముందు ఒక పార్క్ ఉంటే ఇక్కడికి వచ్చి కొంచెం సేపు చదువుకొని దెన్ ఐ విల్ గో దేర్ బై 5 o'clock. 5 to 9 అని అనుకున్నాను. ఒక బ్యాగ్ మొత్తం, ఒక మూట సంచి పట్టుకొని వచ్చిన. దాని తర్వాత జిమ్ వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Right now time is 5:05 అయిపోయింది. Now we are going to the library. Can you listen to the sound? ఆ సౌండ్ ఏంటి చెప్పాలా? ఇండియాలో ఐస్ క్రీమ్ బండ్లు వస్తాయి చూసినా, సౌండ్ చేసుకుంటూ, సేమ్ అట్లనే ఇక్కడ కూడా వస్తాయి ఐస్ క్రీమ్ బండ్లు. వెళ్తుంది. ఇప్పుడైతే అయిపోయింది. 2 hours చదువుకున్నా.
కొంచెం సేపు ప్రాక్టీస్ చేసిన, కానీ ఒకటే వీడియో అయిపోగొట్టిన. బట్ నా వీఆర్ గోయింగ్ టు ద లైబ్రరీ. మళ్ళీ అక్కడ పోయి చదువుకుందాం. అక్కడ కొంచెం సైలెంట్ ఉండాలి కదా, ఇక్కడ కూడా సైలెంట్గానే ఉంది ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి. కానీ అక్కడ ఇంకా కొంచెం సైలెంట్లో, అక్కడ కొంచెం ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఆ మూడ్ ఆ ఎన్వైర్న్మెంట్ సెట్ అయితే చదువుకోవాలి అన్న తాపత్రయం మనలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో లెట్స్ గో. బయటకు వద్దాం అనుకున్నా, కానీ 8:30కే బయటకు వచ్చేసిన. ఎందుకంటే టైం పెరుగుతున్న కొద్దీ చలి చాలా పెరుగుతుంది ఇక్కడ. సో ఐ థాట్ ఐ లీవ్ ఎర్లీ. అండ్ జిమ్ అంటారా, ఈరోజు అయ్యే పనిలా లేదు, రేపు చూద్దాము. ఎర్లీ టు బెడ్ ఇస్ ఎర్లీ టు రైస్. సో రేపు పొద్దునే లేద్దాం. అండ్ హోప్ఫుల్లీ ఐ విల్ సీ యూ ఆల్ టుమారో. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. మీరు చూస్తూనే ఉండండి భార్గవి, హియర్ టు క్రియేట్ సమ్ అలలు.